ఏపీ సీఎం జగన్ మరి కాసేపట్లో ఇడుపులపైకి చేరుకోనున్నారు. నేటి నుంచి వైసీపీ ప్రచార పర్వం మొదలు కానుంది. వై నాట్ 175 టార్గెట్ నిర్దేశించుకున్న సీఎం జగన్ అసలు సిసలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. నేడు ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇడుపులపైలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు నివాళుల తర్వాత 1:30కు బస్సు యాత్ర ప్రారంభిస్తారు సీఎం జగన్. వేంపల్లి, వీరపునాయినిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ మరి కాసేపట్లో ఇడుపులపైకు చేరుకోబోతున్నారు. ఇడుపులపై నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్నటువంటి ఎన్నికల ప్రచార పర్వానికి ఇడుపులపై కేంద్ర బిందువుగా మారబోతుంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రదేశానికి రాబోతున్నాడు. ఇప్పటికే గన్నవరం నుంచి బయలుదేరినటువంటి ఆయన కడపకు చేరుకున్నారు. మనం చూసినట్లయితే దాదాపు ఒక 10-20 నిమిషాలు లేదా ఈ యొక్క ఇడుపులపై ప్రాంతానికి చేరుకోవడానికి అవకాశం మెండుగా కనపడుతుంది. ఎందుకంటే 12:40 నిమిషాలకు వైఎస్ జగన్ ఇడుపులపైకి చేరుకుంటారు. చేరుకున్నటువంటి తర్వాత ఇక్కడి నుంచి అంటే ఈ యొక్క ఇడుపులపై ప్రాంతంలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటాడు. అందుకోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన చేపట్టబోయేటువంటి బస్సు యాత్రకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ప్రధాన కేంద్రంగా మారింది. కాబట్టి ఇక్కడికి వైసీపీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికి చేరుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే బస్సును సైతం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం రాబోతున్నారు. ఎందుకంటే మొదటి ఎన్నికల సభ ప్రారంభాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభను సైతం నిర్వహించబోతున్నారు. అక్కడికి అంటే ఇక్కడ ఇడుపులపై నుండి బస్సు యాత్ర ప్రారంభించినటువంటి తర్వాత ఆయన వేంపల్లి అదేవిధంగా వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రజలతో మమేకమయ్యే విధంగా బస్సు నుంచి ఆయన ప్రసంగించే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు సైతం చేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రొద్దుటూరులో బహిరంగ సభ అంటే చూసినట్టయితే కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి సంబంధించినటువంటి ఒక సభను ప్రొద్దుటూరులో నిర్వహించబోతున్నారు. ఆ సభను దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం దాదాపు 1,40,000 మంది ప్రజలు అక్కడ కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు సైతం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా కడప పార్లమెంటు సభ్యుడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా ఆ సభ ఏర్పాట్లను చేస్తూ అక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క బస్ యాత్ర అనేటువంటిది ఆళ్లగడ్డకు చేరుకుంటుంది. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆళ్లగడ్డలో ఈరోజు రాత్రి వైఎస్ జగన్ అక్కడ బస్ చేస్తాడు. బస్ అనంతరం రేపు ఉదయం నంద్యాలకు చేరుకుంటారు. నంద్యాలలో ఒక బహిరంగ సభను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క సభ తర్వాత మొదటిసారిగా కర్నూలు జిల్లాలో ఎంటర్ అవుతారు. కర్నూలులోని ఎమ్మిగనూరులో ఈ యొక్క సభ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే వైసీపీ శ్రేణులన్నీ ముమ్మర ఏర్పాట్ల కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల మొదటి సభ కాబట్టి ఈ సభలు ఏవి కూడా ఇబ్బందులు ఉండకూడదు అన్న కోణంలో చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ప్రజలు స్వయంగా వచ్చి అదేవిధంగా ముఖ్యమంత్రికి వాళ్ళు ఒక వినతులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజా పరిపాలన ఆయన పూర్తిగా నిమగ్నమై బిజీగా ఉన్న తరుణంలో మొదటిసారిగా ప్రజల సమక్షంలోకి ప్రజల్లోకి వెళ్తున్నాడు. కాబట్టి ప్రజలతో స్వయంగా ఆయన ఇంటరాక్షన్ అయ్యే విధంగా అక్కడ ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి బస్సు నుంచి మాట్లాడమా లేకపోతే ఒక ప్రత్యేక కాన్వాయ్ని సైతం ఏర్పాటు చేస్తారు. సో ఈ కాన్వాయ్ నుంచి కూడా ప్రధానమైనటువంటి లీడర్లు అందరితో కూడా మమేకమవుతూ వారందరితో 1-to-1 ఇంటరాక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ యాత్ర అనేటువంటిది దాదాపు రాష్ట్రంలో 21 రోజు పాటు నిర్వహించే విధంగా 21 పార్లమెంటు ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే విధంగా కూడా ఈ వైసీపీ శ్రేణులన్నీ కూడా దీన్ని వ్యూహరచన చేశారు. అయితే టీడీపీ సైతం ఈరోజు ప్రచార కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి దానికి భిన్నంగా చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమం దిగ్విజయం పూర్తి కావాలి అనేటువంటి కోణంలో వైసీపీ శ్రేణులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ప్రతి పార్లమెంట్ అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే 4 సిద్ధం సభలు జరిగినటువంటి పార్లమెంటు స్థానాలు కాకుండా మిగిలినటువంటి 21 స్థానాలను కూడా ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు ఈ యొక్క యాత్రలో ఉండే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా సైతం సిద్ధం చేశారు. ప్రతి ప్రాంతాన్ని కూడా టచ్ చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజుకి ఈ యాత్ర పూర్తిగా కంప్లీట్ చేయాలా అన్నటువంటి ప్లాన్ అనేటువంటిది వైసీపీ అమలు చేస్తుందని చెప్పవచ్చు. జ్యోతి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.